హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, చాలా మంత్స్ తర్వాత నేనైతే ఒక ఫుల్ లెంత్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే, యాక్చువల్లీ నేను షార్ట్స్ కూడా అప్‌లోడ్ చేయడం ఆపేశాను. ఎందుకంటే, నాకు నైట్ షిఫ్ట్ అవుతుంది కాబట్టి, అసలు వీడియోస్ తీయడానికి ఫస్ట్ తినడానికి ఎక్కడికి బయటికెళ్ళట్లేదు గైస్. అంతకన్నా దారుణం ఇంకేది లేదు. అండ్ యాహ్! ఎందుకంటే, మార్నింగ్ షిఫ్ట్‌లో ఉన్నప్పుడు మంచిగా సాయంత్రం ఏదో ఒక ప్లేస్‌కెళ్ళి ఏదైనా నార్మల్‌గా తినడానికైనా వెళ్ళేదాన్ని. బట్ ఈ నైట్ షిఫ్ట్ చేసిన తర్వాత నాకు డే అనేదే లేకుండా పోయింది గైస్. ఇంక తెలిసిందే కదా! మీరు ఆల్రెడీ నా షార్ట్స్ వీడియోస్‌లో చూసారుకి నా క్యాబ్ కష్టాలు ఎంత దారుణంగా ఉంటాయో. ఈ ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్‌లో కూడా సేమ్ రొటీన్‌గా మనకి ఫాలో అవుతున్నదే. 4కి షిఫ్ట్ టైమ్ అంటే 2కి నన్ను ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్తారు కాబట్టి నాకసలు ఒక డే అనేదే ఉండదు. అందుకని చెప్పేసి అసలు వీడియోస్ కూడా ఆపేశాను. బట్ ఇప్పటి నుంచి మాత్రం ఫర్ ష్యూర్‌గా నేనైతే కంటిన్యూగా వీడియోస్ అనేది పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడెన్‌గా ఎందుకు వీడియోస్ తీయడం స్టార్ట్ చేశానంటే ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అయితే మనకి 10 మినిట్స్ టు 11 అయిందనమాట. సో, బ్లింకిట్‌లోని నాకు కొంచెం కొన్ని ఐటెమ్స్ కావాల్సింది ఉంటే ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెట్టిన తర్వాత ఈ డబ్బా చూసా సారీ ఈ కవర్ చూసాను. యాక్చువల్లీ మొన్నటిదాకా ఈ ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఇంకా చాలా మ్యాన్స్ వాళ్ళందరూ బొమ్మలిచ్చి క్రేయాన్స్‌తోని గీయడానికి ఇచ్చేవారు. ఇప్పుడు ఈ బ్లింకిట్ వాళ్ళు మనకి న్యూ ఇయర్ వస్తుంది అండ్ క్రిస్టమస్ వస్తుంది అండ్ న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి క్రిస్మస్ థీమ్‌తో అయితే ఒక కవర్ అనేది ఇచ్చారనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో, ఇక్కడ సర్టిఫికేట్ ఆఫ్ నైస్‌నెస్ అంట. వాళ్ళు మనకి సర్టిఫికేషన్ ఇచ్చారు. సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక్కడ మనకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్క పాయింట్ లైక్ ఆహ్, ఏంటంటారు? ప్రతి ఒక్క పాయింట్‌ని మనము టిక్ పెట్టుకుందాం. ఇఫ్ మనము ఒకవేళ చేసాము అంటే టిక్ పెట్టుకుంటే మనకు 1 పాయింట్ వస్తదంట. పెట్టకపోతే 0. సో, అందుకని చెప్పేసి ఈ గేమ్ అయితే ఆడదాం అనుకుంటున్నాను. ఇది ఓన్లీ నైస్ లిస్టే కాదు. మనకి ఇటు వెనకాతల నాటీ లిస్ట్ కూడా ఉంది. సో, ఎందులో మనకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి అన్నది చూద్దాము. సో, ఫస్ట్ వచ్చేసి మనము నైస్ లిస్ట్‌తో స్టార్ట్ చేద్దామా? లేదా నాటీ లిస్ట్‌తో స్టార్ట్ చేద్దామా? ఇక్కడే చాలా పెద్ద కన్‌ఫ్యూజన్ వచ్చేసింది. కానీ ఎక్కువ కన్‌ఫ్యూజన్ పడకుండా మనం నైస్ నుంచే వెళ్దాము. ఇప్పుడు నైస్‌లో నాకు 10కి 10 వచ్చినా కూడా నేను నాటీ లిస్ట్ చేస్తాను. సో, 10కి 10 వస్తాయని అనుకుంటున్నాను గైస్. ఫౌండ్ అ పెన్ ఫర్ మై డాడ్ మిడ్ కాల్. అంటే ఇప్పుడేంటి కాల్ మాట్లాడుతుండగా మా డాడీ పెన్ అడిగితే ఇచ్చానా లేదా అని అంటున్నారు. ఆబ్వియస్లీ గైస్ దట్స్ వెరీ ఆబ్వియస్. మరి ఇంత చిన్న చిన్న మంచి పనులా? ఇలా టిక్ పెట్టుకుందాం. నెక్స్ట్ టోల్డ్ అ ఫ్రెండ్ టెక్స్ట్ మీ వెన్ యూ రీచ్. నేను ప్రతిరోజు రాత్రి నాకు ఒక ఫ్రెండ్ ఉంది గైస్, శ్రావ్య. సో, అమ్మాయి రీచ్ అయిందా లేదా మెసేజ్ చేయమని చెప్తా. గేవ్ బిస్కెట్స్ అండ్ వాటర్ టు అ స్ట్రే డాగ్. మా ఇంటి దగ్గరే వస్తుంది 2 రాజు రాణి ఆ కుక్క పేరు. మేము పేర్లు కూడా పెట్టాము వాటికి. హెల్ప్డ్ మామ్ చేంజ్ హర్ డీపీ అంట. మా మమ్మీకి రీసెంట్గానే నేను అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఎలాగో ఆర్డర్ పెట్టాలో కూడా నేర్పించాను. అండ్ వాట్సాప్లో కూడా కొన్ని ఫీచర్స్ వరకే అయితే ఐ హెల్ప్డ్ హర్. సో డీపీ అని అన్నీ హెల్ప్ చేశాను. ఏంట్రా నైస్ లిస్ట్కి పెన్ ఇంక కూడా అయిపోయింది. సీరియస్లీ గైస్, దిస్ ఈజ్ వెరీ బిగ్ అడ్డంకం. యాక్చువల్ నేను వీడియో స్టార్ట్ చేసేటప్పుడే అనుకున్నాకి నేను వీడియో అయితే ఎక్కడ కూడా పాజ్ చేయకుండా చేద్దామని చెప్పేసి. బట్ అన్ఫార్చునేట్లీ ఇంత పెద్దదైంది కాబట్టి ఐ హ్యావ్ టు మూవ్ అండ్ ఐ హ్యావ్ టు గెట్ మై పెన్. అందుకని చెప్పేసి కొంచెం క్లమ్జీ అయింది, కానీ మీరు క్షమిస్తారని ఆశిస్తూ పెన్ తెచ్చేసుకున్నాను గైస్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద మీమ్ టు పేరెంట్స్ పేషెన్స్. నో గైస్, నేను ఇది అయితే చేయలేదు. బికాస్ చేయలేదు అంతే గైస్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మా ఇంట్లో ఎవరు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ ఓన్లీ నా షార్ట్స్, లేదంటే ఏవో దేవుడి యూట్యూబ్ ఛానల్స్, లేదంటే సీరియల్స్ కొన్ని. మా మమ్మీ అయితే ఇవి ఉంటాయి కదా గైస్, ఏంటది స్టోరీ టైం తెలుగు, ఇలాంటివి చూస్తారు అనమాట.
సో వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేంత అవసరం ఎప్పుడు రాలేదు అండ్ దే నాట్ ఇన్ టు దట్ కాబట్టి ఐ హ్యావెంట్ డిడ్ దిస్. అమ్మ ఈ పెన్ కూడా పనిచేయట్లేదా, థ్యాంక్ గాడ్. అండ్ నెక్స్ట్ రీఫిల్ ద వాటర్ బాటిల్ ఇన్ ద ఫ్రిడ్జ్. గైస్ నేను చేశాను బట్ చాలా అంటే చాలా అయిష్టంగా కష్టంగా, ఇష్టం లేకపోయినా తప్పక చేయాల్సి వచ్చింది. బట్ స్టిల్ మనం పాయింట్ వేసుకోవచ్చు అనుకుంటున్నాను, ఎందుకంటే నేను చేశాను కాబట్టి. ఇష్టంగా ఏం చేయలేదు, అదే బాబు నేను పట్టాలి అని చేశాను. దీని మీద టిక్ అవ్వట్లేదా ఏం నాకు అర్థమవుతలే. సెట్ థ్యాంక్ యూ టు ద గార్డ్ భయ్య. రోజు మా సెక్యూరిటీ అన్న నన్ను ఇంటి గేట్ వరకు దింపినప్పుడు రోజు రాత్రి నేను థ్యాంక్ యూ భయ్యా అని చెప్పేసి వెళ్తా. లెఫ్ట్ టిప్ ఫర్ డెలివరీ పార్ట్నర్. తిట్టుకోకండి గాయస్, ఐ నెవర్ డిడ్ దిస్. అంటే బ్లింకిట్ పార్ట్నర్ కానీ బ్లింకిట్ వాళ్ళకి కానీ నార్మల్ జొమాటో స్విగ్గీ ఎప్పుడు నేను అలా చేయలేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నెక్స్ట్ టైం ఖచ్చితంగా 1 పాయింట్ ఏమంటారు డెలివరీ పార్ట్నర్కి టిప్ ఇచ్చి ఈ పాయింట్ కొట్టేస్తా. పికప్ ట్రాష్ అండ్ త్రూ ఇట్ ఇన్ డస్ట్బిన్. చేశాను బట్ వెరీ రేర్గా. అంటే అది నా చేతిలో నుంచి ఏమైనా ర్యాండమ్గా పడిపోయితే అది తీసేసి మళ్ళీ డస్ట్బిన్లో వేయడమే కానీ ఎక్కడైనా రోడ్డు మీద చెత్త చూసేసి పొరపాటుగా వేయలేదు. ఇఫ్ నాకు ఏదైనా చూసినప్పుడు లైక్ అది ఏమైనా హార్మ్ఫుల్ ఏదైనా గుచ్చుకుంటుంది అలా అనిపించినా లేదా స్టోన్ ఏమైనా అడ్డుగా ఉన్నా ఐ యూస్ టు కీప్ ఇట్ సైడ్. సో ఐ థింక్ దిస్ విల్ గెట్ అ పాయింట్. నెక్స్ట్ స్పెండ్ టైమ్ విత్ గ్రాండ్ పేరెంట్స్ వితౌట్ ఫోన్. నేనున్న 6 సంవత్సరాలు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను కాబట్టి అంటే వితౌట్ ఫోన్ ఆబ్వియస్లీ నేను ఒక 6 years ఉన్నాను కాబట్టి ఫర్ షూర్ ఏదో ఒక టైంలో నేను ఉంటాను. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను కాబట్టి దీనికి కూడా సో గైస్ నేను ఎంతైతే వీడియో ఆపకుండా చేద్దాం అనుకున్నానో ఇప్పుడే ఒక మెసేజ్ ఇట్లా పాప్ అయిందికి నీ స్టోరేజ్ అయిపోయిందమ్మా వీడియో ఆపేయని. ఇంకా ఫైనలీ అయినా కూడా నేను అన్ని ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేసేసి మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు పాయింట్స్ విషయానికి వస్తే గైస్ నేను ఇందులో 2 విషయాలు అయితే చేయలేదు. ఒక్కటేమో మీమ్స్ మా పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం, రెండోది డెలివరీ పార్ట్నర్కి టిప్ ఇవ్వడం. సో టోటల్గా 8 పాయింట్స్ అయితే వచ్చాయి గైస్. సర్టిఫైడ్ నైస్ హ్యూమన్ అంట నేను. ఇది ఏ మ్యూజిక్ మీకు అర్థం అవుతే కామెంట్ సెషన్లో చెప్పండి. సో యా నా పేరు రాయాలి కదా, బనీ. So finally, certificate of niceness in recognition of good behavior this year. Santa Claus declares that Bunny scored 8 by 10 and has been placed on Santa's nice list for the year 2025 guys. Finally. ఇంకా ఇక్కడికి అవ్వలేదు. సో మనకి నెక్స్ట్ సైడ్ కూడా ఉంది. సో దీన్ని కూడా ఏం క్వశ్చన్స్ ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ యా ఫర్ షూర్ నేను ఇది కూడా ఆనెస్ట్గానే ఆన్సర్ చేస్తాను, ఇందాకలా ఆన్సర్ చేసినట్టు. సో సేమ్ క్వశ్చన్ సేమ్ రూల్స్ గైస్. ఇందులో కూడా ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క పాయింట్ అనేది వస్తుంది. లెట్స్ స్టార్ట్. ఇంటెన్షనల్లీ గేవ్ బ్యాడ్ రిలేషన్షిప్ అడ్వైస్. అయ్య రామచంద్ర, నేను ఎందుకు ఇలా చేస్తాను? నేను బ్యాడ్ రిలేషన్షిప్ అడ్వైస్ అయితే ఇవ్వలేదు కానీ బాబు రిలేషన్షిప్లోకి వెళ్ళకనైతే చెప్తా. సో ఐ డోంట్ థింక్ దట్స్ అ బ్యాడ్ రిలేషన్షిప్ అడ్వైస్. రిలేషన్కి వెళ్ళకముందే బాబు వద్దని చెప్తాను కాబట్టి ఐ డోంట్ థింక్. నేను తప్పు పెట్టేసాను, ఇది నేను చెయ్యలేదంటే ఇట్లా ఇంటూ కొట్టాను కదా, చేస్తే టిక్కు. సో నెక్స్ట్ లెఫ్ట్ వెట్ టవల్స్ ఆన్ బెడ్. ఇది దెర్ ఇస్ నో ఎక్స్ప్లెనేషన్ గైస్. ఏమో రష్లో చేసేసి ఉంటానేమో, లేదా నాకు కొంచెం బద్ధకం కాబట్టి చేసి ఉంటాను గైస్. ఫేక్ బ్యాడ్ నెట్వర్క్ టు అవాయిడ్ ఫ్యామిలీ. ఓ గాడ్, డూ ఐ నీడ్ టు గివ్ నైస్? దానికి ఏమో నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, దీనికి అసలు ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడానికి కొంప తీసి నాటీ లిస్ట్లో కూడా నాకు 8 points వస్తుందేమో అని భయం అవుతుంది గైస్. సో యా, సో నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం, ఏం కాదులే. నా నైస్ సైడ్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు నా నాటీ సైడ్ని కూడా యాక్సెప్ట్ చేయాలి కాబట్టి. సో యా గైస్, నేనైతే వెట్ టవల్స్ని బెడ్ మీద వదిలేస్తాను సమ్ టైమ్స్, లైక్ 10 రోజు ఒక 7 daysలో ఒక 3 days వదిలేస్తాను గైస్. నెక్స్ట్
ఎప్పుడైనా ఫ్యామిలీ గ్రూప్ కాల్ అంటే నేను ఎట్లా అంటే ఇంక హాయ్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. తిన్నారా? నేను తిన్నాను. అంతే. అంతకు మించి ఐ కాంట్ నాకు తెలీదు గైస్ అదెందుకో. ఐయామ్ నాట్ ఎ కాల్ పర్సన్ కాబట్టి సమ్‌టైమ్స్ ఐ డిడ్. మా ఇంట్లో వాళ్ళు గూడా ఉన్నారు గైస్ నా సబ్స్క్రైబర్స్‌లో. అయిపోయింది నాకింకా. సెడ్ బీ దేర్ ఇన్ ఇట్స్ ఓకే. సెడ్ బీ దేర్ ఇన్ 5 వైల్ స్టిల్ ఇన్ బెడ్. చాలా సార్లు గైస్ చాలా సార్లు అలా చెప్పాను. సో నెక్స్ట్ ఫినిష్డ్ ఐస్ క్రీమ్ అండ్ పుట్ ఎంప్టీ టబ్ బ్యాక్. ఓకే, దీనికోసం ఎక్స్ప్లెనేషన్ ఏమిస్తానంటే గైస్ నాకున్న ఫ్రెండ్స్ కూడా అలాంటి వాళ్ళే. మళ్ళీ తిట్టారు అనుకోండి, ఎందుకు వచ్చింది వచ్చేస్తున్నాను 5 నిమిషాల్లో ఉంటానని చెప్పేసి లెగిసి రెడీ అయిపోయేదాన్ని. అలా అని చెప్పేసి నేను లేట్ చేయలేదు గైస్, ఎప్పుడన్నా ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోయేదాన్ని. నెక్స్ట్ ఐస్ క్రీమ్ తినేసి ఎప్పుడు నేను అలాగ పెట్టలేదు. ఎందుకు గైస్ అలా పెడతాను, పాపం ఎవరైనా ఐస్ క్రీమ్ ఉంది అనుకుంటారు కదా. నెక్స్ట్ వాచ్డ్ ఎక్స్ స్టోరీ ఫ్రమ్ ఫ్రెండ్స్ అకౌంట్. ముందు చూడాలంటే ఎక్స్ ఉండాలి కదా గైస్. ప్రజెంట్కే దిక్కులేదు, పాస్ట్ టెన్స్లో ఎందుకు మనకి. లైట్ టు బాయ్స్ అండ్ టుక్కు సిక్ లీవ్. అయ్య రామచంద్ర, రీసెంట్గానే లాస్ట్ వీకే తీసుకున్నాను గైస్. కొన్నిసార్లు నాకు సిక్ ఉంటుంది, కొన్నిసార్లు మా ఇంట్లో ఎవరికైనా సిక్ ఉంటుంది, ఏదో ఒక సిక్ ఉంటుంది. నా మేనేజర్లు కానీ నా టీఎల్ కానీ ఎవ్వరూ నా సబ్స్క్రిప్షన్లో లేరని, నా సబ్స్క్రైబర్స్లో లేరని భావిస్తూ నిజం చెప్పేశాను. స్టార్టెడ్ ఫేక్ రూమర్. నో, నెవర్. నో, ఫ్రెండ్ కోసమని కాదు, ఎవరి కోసం. ఐ డోంట్ లైక్ ఇట్ గైస్. టుక్ క్రెడిట్స్ ఫర్ సమ్వన్ ఎల్స్ వర్క్. నా వర్క్కే నాకు క్రెడిట్స్ రావు, ఇంకా పక్కనోడి వర్క్కి క్రెడిట్స్ మనం ఎట్లా తీసుకుంటాం చెప్పండి. ఇంత ఉంటే ఈ పాటికి నేనే ఒక టీఎల్ని అయిపోయి ఎక్కడో కూర్చునేదాన్ని. లెఫ్ట్ అబ్బబ్బబ్బా, ఐ డిడ్ ఇట్ గైస్. కొంచెం ఏదో హడావిడిలో కాకుండా అలా ఆపాలి అన్న ఆపకూడదు అన్న ఇంటెన్షన్తో కాదు, అలా వచ్చేసేదాన్ని గైస్. బట్ యా 1 2 3 4 5 పాయింట్స్ వచ్చాయి నాకు. ఇక్కడ కూడా మనం రాసుకుందాం మన పేరు, బన్నీ. నాటీ పాయింట్స్, 5 నాటీ పాయింట్స్ వచ్చాయి నాకు. అండ్ 5 అంటే ఇక్కడ ఏముందంటే మిస్చీవ్స్ బట్ క్యూట్ అంట. చూసారా, మిస్చీవ్ బట్ క్యూట్, ఏదో ఒకటి. మొత్తానికి నాకు ఇందులో కూడా 5 పాయింట్స్ వచ్చాయి, బట్ నాకు 8 పాయింట్స్ ఇందులో మంచిగా వచ్చాయి కాబట్టి ఐఎమ్ ఎ నైస్ పర్సన్ అండ్ క్యూట్ పర్సన్ అండ్ మిస్చీవ్ పర్సన్ కూడా. సో మీరు కూడా బ్లింకిట్లో ఆర్డర్ పెట్టినప్పుడు మీకు ఇలాంటి మంచి మంచి స్టఫ్ వస్తే, ఇదనే కాదు మనకు బొమ్మల క్రేయాన్స్ అవన్నీ కూడా ఎప్పుడైనా మీకు కూడా ఇలా వస్తే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మీరు కూడా ఇంత ఎక్సైటింగ్గా పార్టిసిపేట్ చేశారా ఈవెంట్లో చెప్పండి. సో యా, that's for the video. Hope you guys like it. Yeah, signing off. Bunny. Bye.